విచారణ అయితే జరుపుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ న్యూస్ బయటకు వెళ్ళకూడదని చెప్పేసి లోకల్ కొన్ని సంఘాలు అయితే హైకోర్టుని పిటిషన్ చేయడం జరిగింది. వాళ్ళు హైకోర్టు అయితే తిరస్కరించి ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని అలౌ చేయమని చెప్పారు. సో న్యూస్ అయితే చాలామంది కవర్ చేస్తున్నారు, యూట్యూబర్స్ అవ్వచ్చు, న్యూస్ ఛానల్స్ అవ్వచ్చు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఒక డీ గ్యాంగ్ అనేది అందరికీ తెలిసిన ట్రాన్స్పరెంట్గా ఉంది కేసు, ఎవరు చేశారు ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ డీ గ్యాంగ్ అనేది ఏదైతే ఉందో వీళ్ళు అక్కడ వచ్చినటువంటి కొంతమంది యూట్యూబర్స్ అండ్ మీడియా ప్రతినిధుల మీద వాళ్ళు దాడి చేయడం జరిగింది. వాళ్ళకున్న కెమెరాస్ కానీ లేదా మైక్స్ కానీ వాళ్ళు చేయడం జరిగింది. ఆల్రెడీ 4 యూట్యూబర్స్ అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. ఇప్పుడు సిట్ విచారణ జరుగుతుంది, వీళ్ళు వచ్చేసి కవర్ చేయడానికి వచ్చారు, ఏదైనా న్యూస్ కావాలి, న్యూస్ పెట్టడానికి వచ్చారు, ప్రతిదీ తెలియాలని చెప్పేసి. సో వీళ్ళని ఇప్పుడు పోలీసులు చేయాలి, ఇదంతా కూడా వద్దు అని చెప్పేసి హైకోర్టే ఆదేశించినప్పుడు ఈ డీ గ్యాంగ్ వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటో నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా జరిగితే బయటకు న్యూస్ తెలిస్తే తప్పే ఉంది. ఏమనంటే వాళ్ళు ఏంటంటే గుడి ప్రతిష్ఠ దెబ్బతింటుంది, ఇంకా దెబ్బతినేది ఉందబ్బా గుడి ప్రతిష్ఠ. ఆల్రెడీ జరగాల్సిందంతా జరిగింది, ఆల్రెడీ ఆల్ ఓవర్ ఇండియా హాట్ టాపిక్ ఇది. ఇంకా గుడి ప్రతిష్ఠ ప్రత్యేకంగా దెబ్బతినేది ఏముంది? ఆల్రెడీ జరగాల్సిందంతా మొత్తం జరిగితేను. అది ఆడవాళ్ళ శవాలు 100 మందిని పాతిపెట్టి ఆ బోన్స్ దొరుకుతున్నాయి, అన్నీ చేస్తున్నాయి. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్గా అయిన తర్వాత కదా ఏంటి ఎవరి ప్రతిష్ఠ ఏంటి అనేది తెలిసేది. అంత చరిత్ర కలిగినటువంటి శివాలయం, మంజునాథీశ్వర ఆలయం, ఇంకా ప్రతిష్ఠ ఏంటి మీరు చేసిన పనులకి ఇవి కూడా. సో ఏం జరిగింది ఏంటి అనేది కూడా కంప్లీట్గా న్యూస్ అయితే తర్వాత తెలుస్తుంది. మరిన్ని వివరాలు అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఈ వివరాల కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.